ఒడిస్సా నుంచి ఆలివ్ రిడ్లే టర్టిల్స్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ వస్తుంది. ఈ సంవత్సరం దాదాపు 2 సంవత్సరాల తర్వాత అతి పెద్ద సంఖ్యలో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వచ్చాయంట మాస్ నెస్టింగ్ కోసం ఒరిస్సాకి. ఒరిస్సాలోని రుషికుల్యా బీచ్, ఏదైతే రుషికుల్యా బీచ్ చాలా ఫేమస్ బీచ్ ఉందో అక్కడికి 6.5 lakh దాదాపు 6.5 లక్షల ఆలివ్ రిడ్లే టర్టిల్స్ నెస్టింగ్ కోసం వచ్చాయంట. మనకు తెలుసు ఒరిస్సాలోని గంజాం జిల్లాలో రుషికుల్యా బీచ్ ఉంది. 2 సంవత్సరాల తర్వాత ఇంత ఎక్కువ రావడం చాలా గొప్ప విషయం అంటున్నారు అక్కడున్న వైల్డ్ లైఫ్ ఎంతూసియాసిస్ట్స్. ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ సంవత్సరం రుషికుల్యా బీచ్ దగ్గరికి దాదాపు 6.5 lakh ఆలివ్ రిడ్లే టర్టిల్స్ రావడం చాలా గొప్ప విషయం అంటున్నారు. చాలామంది దీన్ని కనుల విందుగా చుట్టానికి వెళ్తున్నారనమాట. చాలా వరకు ఒరిస్సాలో రుషికుల్యా బీచ్ దగ్గర ఆలివ్ రిడ్లే టర్టిల్స్ మాస్ నెస్టింగ్ అనేది ఇంత సంఖ్యలో స్టార్ట్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత ఒరిస్సాలో గహిర్మాతా సైట్ ఉంది. అక్కడ కూడా ఇదే లెవెల్లో, అంటే ఇంత కాకపోయినా ఇదే లెవెల్లో మాస్ నెస్టింగ్ కనిపిస్తుందంట. సో నెక్స్ట్ వీక్లో మనం చూస్తే రుషికుల్యా తర్వాత ఒరిస్సాలోనే గహిర్మాతా సైట్ దగ్గర మనం కనుల విందుగా మాస్ నెస్టింగ్ చూడొచ్చు అనమాట. సో భారతదేశంలో మొత్తంలోకెల్లా రుషికుల్యా బీచ్ ఒరిస్సాలో ఎక్కువ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వస్తాయి. తర్వాత గహిర్మాత. రీసెంట్గా మనకు తెలుసు తమిళనాడు కోస్ట్లో చాలా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వేల సంఖ్యలో చనిపోయి కనిపించాయంట. ఇప్పుడు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా, వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సాలోనే ఎక్కువ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వస్తాయి కన్నుల విందుగా. ఒరిస్సాలో ఇది ఎప్పటికీ కూడా విశేషమే.